నమస్కారం, వార్తలకు స్వాగతం. వివరాల్లోకి వెళ్తే అమరావతి రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు చేసిన త్యాగం ప్రపంచానికే స్ఫూర్తిదాయకమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిలో E3 సీడ్ యాక్సెస్ రోడ్, బకింగ్హామ్ కెనాల్ పై నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్ ను ప్రారంభించిన అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన సీఎం, రాష్ట్ర విభజన తరువాత ఏర్పడిన అనిశ్చిత పరిస్థితుల్లో ప్రజల ఆకాంక్షల మేరకు అమరావతిని రాజధానిగా ఎంపిక చేశామని చెప్పారు. ఒకప్పుడు హైటెక్ సిటీ నిర్మాణాన్ని విమర్శించిన వారే నేడు దాని ఫలితాలను చూస్తున్నారని పేర్కొన్న ఆయన, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. విభజన జరిగింది. ఆ రోజు మీరందరూ హైదరాబాద్ నన్ను చాలా మంది ఎగతాళి చేశారు. నేను హైటెక్ సిటీ కడితే ఆనాటి రాజకీయ నాయకులు హైటెక్ సిటీ కడితే ఏమవుతుందన్నారు. ప్రపంచంలో అధినేతలంతా హైదరాబాద్కు వస్తే మీరు ఒక రోడ్డు వేశారు, హైటెక్ సిటీ నుంచి ఎయిర్పోర్ట్ వరకు మీరు షో చేస్తున్నారు, దీనివల్ల ఏమీ రాదన్నారు. నేను ఒకటే సంకల్పం, తెలుగు జాతి గర్వపడే విధంగా ఒక మహానగరాన్ని నిర్మాణం చేయాలనే సంకల్పంతో అడుగడుగునా ముందుకు పోయి హైదరాబాద్ నిర్మాణం చేశాం. 162 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు. ఎవరన్నా ఆలోచించడానికి కూడా సాహసం చేయడానికి అప్పుడు వీలు కాదు, ఎందుకంటే రోడ్లు వేయాలంటే అసాధ్యమైన పని. అక్కడి నుంచి ఈరోజు మీరు హైదరాబాద్ చూశారు. విభజన జరిగింది. విభజన జరిగిన తర్వాత నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, హైదరాబాద్ నిర్మాణం చేశాం. తెలంగాణ రాష్ట్రానికి హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఒక్క సైబరాబాద్ వల్ల, ఔటర్ రింగ్ రోడ్డు వల్ల ఈరోజు తలసరి ఆదాయంలో దేశానికి ఆదర్శంగా హైయెస్ట్ తలసరి ఆదాయం తెలంగాణకు వస్తుందంటే తెలుగు జాతి తరపున నేను గర్వపడుతున్నానని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. నాకు ఎప్పుడూ ఒక బాధ ఉండేది. ఆ బాధ అక్కడ చేశాం. 42% బాగుపడ్డారు, సంతోషం. ఇక్కడ 58% ఉన్నారు, ఏం చేయాలి అని ఎప్పుడు నా మనసులో బాధ, ఆవేదన ఇప్పుడు కూడా ఉంది. అక్కడి నుంచి నేను ఆలోచించినప్పుడు రాజధాని లేకపోతే మనం ఏం చేయలేం. ఒక ఇంటికి ఒక మంచి ఇల్లు ఉండాలి, ఒక సమాజానికి, ఒక రాష్ట్రానికి మంచి రాజధాని ఉండాలి. అందుకే నేను ఆ రోజు సంకల్పించినప్పుడు అసెంబ్లీలో చెప్పాను. అప్పటికి కమిటీ వచ్చింది, రిపోర్ట్ ఇచ్చారు. అప్పుడు రైతులు కూడా ముందుకు రాలేదు. నేను ఆ రోజు మొట్టమొదటిసారిగా ఆలోచించింది, 25 పార్లమెంటుకు సెంటర్ పార్లమెంటు గుంటూరు. తంబురూలు ఇది. ఎవడైనా అర్థం కాకపోతే అర్థమయ్యేట్టుగా చెప్పాలంటే ఒకే మాట, రాష్ట్రానికి నడి బొడ్డన రాజధాని అదే గుంటూరు జిల్లాలో అమరావతి. అమరావతి రాజధాని నిర్మాణం వేగంగా ముందుకు సాగుతోందని, ప్రజల కలల రాజధానిని అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. అమరావతిలో E3 సీడ్ యాక్సెస్ రోడ్, బకింగ్హామ్ కెనాల్ పై నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి, రాజధాని మౌలిక వస్తువుల నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతోందని తెలిపారు. అమరావతిని దేశంలోనే ఆదర్శవంతమైన రాజధానిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, రైతుల త్యాగాలకు తగిన గౌరవం దక్కేలా అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. మీకు అందరూ తెలుసు, ఆ రోజు రాష్ట్రం ఎలా విడిపోయిందో. రాజధాని లేని రాష్ట్రంగా ఈ రాష్ట్రం విడిపోవటం. అప్పుడు వెంటనే ముఖ్యమంత్రి గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి ఒక మంచి రాజధాని కట్టాలి. మంచి రాజధాని అంటే ఆర్థిక రాజధాని. ఆర్థిక రాజధాని కట్టాలి. ఆర్థిక రాజధాని అంటే ఈరోజు తెలంగాణ తీసుకుంటే తెలంగాణకు వచ్చే ఆదాయంలో ఎక్కువ భాగం హైదరాబాద్ నుంచి వస్తుంది. కర్ణాటక తీసుకుంటే కర్ణాటకకు వచ్చే ఎక్కువ ఆదాయం బెంగళూరు నుంచి వస్తుంది. అదేవిధంగా మహారాష్ట్ర తీసుకుంటే ముంబై నుంచి ఎక్కువ ఆదాయం వస్తుంది. ఈ విధంగా ఆ రాష్ట్రాలకు వచ్చే ఆదాయం ఆ క్యాపిటల్ సిటీ నుంచే జనరేట్ అవుతుంది. అదేవిధంగా మన రాష్ట్రంలో కట్టే రాజధాని కూడా ఆర్థిక రాజధాని కావాలి. ఇక్కడ నుంచి ఆర్థిక స్థితి పెరగాలి. ఇక్కడ వచ్చే ఆదాయం ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలకు పంచాలి. అటు సంక్షేమము, అభివృద్ధి చేయాలనే విధంగా గవర్నర్ ముఖ్యమంత్రిగా ఆ రోజు దిశానిర్దేశం ఇచ్చి
ఒక మంచి రాజధాని కట్టాలని దానికి మాస్టర్ ప్లాన్ డిజైన్ చేయడానికి సింగపూర్ గవర్నమెంట్ అప్రోచ్ కావటం, వారు అడిగిన వెంటనే వారి మీద ఉన్న నమ్మకంతో వెంటనే వాళ్ళు యాక్సెప్ట్ చేసి దానికి ఒక మాస్టర్ ప్లాన్, క్యాపిటల్ రీజన్ మాస్టర్ ప్లాన్ అని, అదేవిధంగా సిటీ మాస్టర్ ప్లాన్ అని, అదేవిధంగా సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ అని 3 ప్లాన్స్ ఇచ్చారు. ఆ తర్వాత వెంటనే ఇక్కడ ఐకానిక్ భవన్స్ అయితే కట్టాలని అధికార భవనాలు ఐకానిక్ భవనాలు కట్టాలనే ఉద్దేశంతో నార్మన్ ఫాస్ట్ అండ్ పార్ట్నర్ లండన్ వారిని యాక్చువల్గా ఫైనలైజ్ చేయడం జరిగింది. ఇవన్నీ చేయటానికి ముందు ల్యాండ్ కావాలి. ఏది చేయాలన్నా ల్యాండ్ కావాలి. ల్యాండ్ కావాలంటే అది అమరావతిని ఎక్కడ పెట్టాలనే ఫస్ట్ అనేక డిస్కషన్లు చేసి అనేక మందితో డిస్కస్ చేసి శాసనసభలో డిస్కస్ చేసి కృష్ణానది ఒడ్డునైతే అమరావతి కడితే అన్ని జిల్లాలకు సమన్యాయం జరుగుతుంది. ఈ కృష్ణా జిల్లా అనేది, ఈ నది ఒడ్డు అనేది అటు ఉత్తరాంధ్రకి చివరి జిల్లా అయినట్టు శ్రీకాకుళంకి, అదేవిధంగా రాయలసీమకి చివరి జిల్లా అయినట్టు అనంతపురంకి సమదూరంలో ఉంటుంది. రైలు మార్గం ఉంది, ఇక్కడ రోడ్డు మార్గం ఉంది, దగ్గరలో పోర్ట్ ఉంది, అన్నిటికీ అనుకూలమైందని ఆ రోజు నిర్ణయించడం. కర్నూలు జిల్లా జైల్లో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షిని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. జైలులో ఆయనతో భేటీ అయిన జగన్ కేసు వివరాలు తెలుసుకుని ధైర్యం చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడిన వైఎస్ఆర్సీపీ నేతలు రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తమ పార్టీ నాయకులపై కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల తరపున ప్రశ్నిస్తున్న నాయకులను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్నారని విమర్శిస్తూ ఇలాంటి చర్యలకు భయపడబోమని స్పష్టం చేశారు. మహా అయితే దాంట్లో ఏదైనా మిగిలితే 2 కోట్లు ఏదైనా మిగిలితే గొప్ప సంగతి. లోకల్ లెవెల్లో, జిల్లా లెవెల్లో జరిగే టెండర్లు, దాంట్లో ఈ మనిషిని అరెస్ట్ చేసినారు. ఏ కేసు పడితే ఆ కేసు, ఎవడి మీద చేయాలనుకుంటే వాడి మీద అక్రమ కేసులు ఇష్టం వచ్చినట్టుగా పెట్టడం, దొంగ సాక్ష్యాలను క్రియేట్ చేయడం, ఇష్టం వచ్చినట్టుగా అరెస్టు చేసుకుంటూ పోవడం రాష్ట్రంలో ఇవాళ జరుగుతా ఉన్నది ఇదే. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు ఎంత దయనీయమైన పరిస్థితిలో, ఎంత హేయమైన పరిస్థితిలో ఈ వెన్నుపోటు పార్టీ పాలనలో ఇవాళ పాలన జరుగుతా ఉందని చెప్పడానికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఇదే జైల్లోకి నేను పోయా. విరూపాక్షన్న ఒక ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తే విరూపాక్షన్నను చూడడానికి నేను పోయా. ఒక మాజీ ముఖ్యమంత్రిని నేను అవమానించడం కోసం కెమెరాలో లోపలికి పోవడానికి వీడియో తీస్తారు. వీడియో ఒకసారి ఫోటో తీసుకుంటాడు. మామూలుగా ఎవరైనా కూడా కూర్చోబెట్టి లోపలికి తీసుకొని పోయి కూర్చోబెట్టి ఎవరికైనా కూడా ఫోటో తీసి పంపిస్తారు. ఫోటో తీసి తర్వాత పంపిస్తారు. కేవలం నన్ను అవమానించాలని, ఇలా సేడిజం చూడు ఎలా ఉందో, సేడిస్టిక్ మెంటాలిటీ చంద్రబాబు నాయుడు గారికి ఎలా ఉంటుందని చెప్పడానికి చెప్తా ఉన్నా. నన్ను గ్రిల్ బయట నిలబెట్టించి గ్రిల్ బయటనే ఫోటో ఇలా తీస్తున్నారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అగ్రిగోల్డ్ పరిరక్షణ సమితి సభ్యులు గుంటూరు జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మను కలిశారు. బాధితులకు న్యాయం చేయాలని వినతి పత్రం సమర్పించిన అనంతరం సమితి అధ్యక్షుడు కొక్కెర శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. 12 ఏళ్లుగా అగ్రిగోల్డ్ బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పూర్తి చెల్లింపులు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్లాట్లను కూడా ప్రభుత్వం సీజ్ చేయడం వల్ల బాధితులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా అగ్రిగోల్డ్ బాధితులను ఏకం చేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. కాబట్టి ఇది ప్రభుత్వం ట్రాన్స్పరెంట్గా చేస్తుంది అనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, మా మాధవ్ గారి మీద, సత్యకుమార్ గారి మీద, హోంమంత్రి గారి మీద నమ్మకం ఉన్నది. దీన్ని ఏ యొక్క కమ్యూనిస్ట్ పార్టీలకు వాటికో వాళ్ళు చేశారనే ప్రచారం వల్ల అనేక మంది ఇబ్బంది పడే పరిస్థితులు రాకుండా పార్టీలతో సంబంధం, బీజేపీ కావచ్చు, మీరు తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, పార్టీలతో సంబంధం లేకుండా, పార్టీ పేర్లు వాడకుండా నిష్పక్షపాతంగా న్యాయం చేయాలని కలెక్టర్ గారికి మేము కలిసాం. ఆల్రెడీ మళ్ళీ దీనికి సంబంధించిన రిప్రజెంటేషన్ కూడా మీ మీడియా ముఖంగా ఈరోజు ప్రకటించదలుచుకున్నాం. దయచేసి రూపాయికి ఆస్తులు మీరు రాజధానిలో హాయిలాండ్ ఎంత అవుతుందో చూసుకోండి. ఈ యాక్షన్లో సిండికేట్ అయితే మాత్రం మాకు అన్యాయం చేయొద్దు, అవి తగ్గినాయి అని చెప్పి ఈ లాక్కునే పరిస్థితి ఉందంటున్నారు. ఇవాళ
మేము ఎందుకు వచ్చామండి? అవి కనుక రూపాయికి పావలా వస్తే ఈ మొత్తం లాక్కుంటాము. 1995 ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ ఫైనాన్షియల్ యాక్ట్ కింద ఆ చట్టం ఉన్నది. ఆ చట్టం ప్రకారం లాక్కుంటాం ఒక ఆయన చెప్పాడు. రిజిస్ట్రేషన్ అయినా కూడా, రిజిస్ట్రేషన్ అవ్వకపోయినా కూడా ఇట్లాంటి అనేక అనుమానాలు ఉన్నాయి. దానికి కూడా మాకు ఉపశమనం కలిగించాల్సిన అవసరం ఉంది. మా యొక్క ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం అని తెలియజేస్తూ మీ కొక్కిరి శ్రీనివాస్ యాదవ్, అగ్రిగోల్డ్ ప్లాట్ల పరిరక్షణ సమితి అధ్యక్షుడిగా ఉన్నాము. మాతో పాటు జనరల్ సెక్రటరీ గారు, అలాగే సెక్రటరీస్ గారు వీళ్ళందరూ కూడా ఉన్నారు. మేము 2015లో రిజిస్ట్రేషన్ చేయించున్నాము. ఈ అగ్రిగోల్డ్ బాధితులందరూ కూడా మధ్యతరగతి వ్యక్తులు. తినకో అగ్రిగోల్డ్ సంస్థని నమ్మి ఆ రోజున వాళ్ళు వేసినటువంటి వెంచర్లో ఉడా వెంచర్ అని చెప్పేసి అని 40 ఫీట్ రోడ్ అని, ట్రీ ప్లాంటేషన్ అని, వెంచర్స్కు కావాల్సినటువంటి మొత్తం అనుమతులతోటి మేము తీసుకొని వచ్చున్నామని చెప్పేసి అని మాకు నమ్మబలికి ఆ రోజున మాకు ఫ్లాట్లు అమ్మారు. మేము ఆ రోజున ఫ్లాట్లు కొనుక్కొని ఉన్నాం. ఆ రోజున కొనుక్కున్నటువంటి ఫ్లాట్లు 2015లో జప్తు చేశారు. సిఐడి వాళ్ళు జప్తు చేసి ఈ నేటికి 12 సంవత్సరాలు గడుస్తుంది. ఈ 12 సంవత్సరాల నుంచి ఎంతోమంది ఎన్నో రకాలుగా మానసికంగా ఇబ్బంది పడి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా మరి మా తోటి సహచరులందరూ కూడా ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చుకున్నామని చెప్పేసి అని ఇక్కడికి రావడం జరిగింది. గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు సురక్షితమైన వైద్య రవాణా సేవలు అందించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. గుంటూరు జిల్లాలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన 18 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. ప్రభుత్వ ఆసుపత్రి ప్రసవాలను ప్రోత్సహించడం, మాతా శిశు మరణాల రేటును తగ్గించడమే ఈ సేవల ప్రధాన ఉద్దేశమని మంత్రి తెలిపారు. ప్రసవానికి ముందు, ప్రసవానంతరం గర్భిణులు, బాలింతలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా 102 కాల్ సెంటర్ ద్వారా ఉచిత రవాణా సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్ష్య సాధనలో ఈ కార్యక్రమం కీలక మైలురాయిగా నిలుస్తుందని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఇవాళ తల్లి బిడ్డ సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి అనేకమైనటువంటి ప్రయోజనకరమైన అంశాల్లో ఒక అత్యద్భుతమైనటువంటి కార్యక్రమం ఈ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మనం చాలా కాలంగా చూస్తూ ఉన్నాం, సరైనటువంటి ఆర్థిక వనరులు లేనటువంటి కుటుంబాల్లో తల్లులు కానీ, పిల్లలు కానీ, వారికి సంబంధించినటువంటి పునరుత్పత్తి జరిగే సందర్భంలో వారికి కొన్ని ఇబ్బందులు ఏర్పడడం, సరైనటువంటి వైద్య సదుపాయాలు లేక కంటే కూడా సరైన సమయానికి హాస్పిటల్కి వెళ్ళలేకపోవటం వల్ల చాలామంది గర్భిణీ స్త్రీలు ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాలను మనం చూసాం. అందువల్ల ఇవాళ ప్రభుత్వం స్పష్టంగా ఆలోచించి ఏదైతే మరణాలు ఉన్నాయో, గర్భవతులు ఇబ్బంది పడి మరణాలు జరుగుతున్నటువంటి అంశాలు ఉన్నాయో వాటిని తగ్గించడానికి, ఐఎంఆర్, ఎంఎంఆర్ రేటుని తగ్గించడానికి ప్రత్యేకించి ఈ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మనం చెప్పేది సౌకర్యవంతమైనటువంటి చాలా క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉండేటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే వారి పిల్లల్ని కనేదానికి అవకాశం తీసుకోవాలనేటువంటి మాటని తల్లులందరికీ చెప్పడం, దాంతోపాటు హై రిస్క్ ఉన్నటువంటి తల్లులు ఎవరైతే ఉన్నారో, ఎనీమియా ఉన్నటువంటి వాళ్ళు, ఈ రకమైనటువంటి హై రిస్క్ ఉన్నటువంటి రకరకాల హై రిస్క్ ఉన్నటువంటి గర్భవతులకి అందరికీ కూడా సమయానికి హాస్పిటల్కి తీసుకొచ్చి వారికి సరైనటువంటి వైద్య సదుపాయం అందించడం ద్వారా తల్లి బిడ్డ కూడా క్షేమంగా ఉండే విధంగా చేయడం కోసం ఈ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని వారు స్థానికంగా ఉన్నటువంటి ఏఎన్ఎంలతోటి మాట్లాడి వారు వెంటనే ఏఎన్ఎంలు కానీ లేకపోతే ఇతరత్ర పిహెచ్సికి సంబంధించినటువంటి సిబ్బంది కానీ 102కి ఫోన్ చేస్తే వెంటనే ఈ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వస్తుంది. వచ్చిన వెంటనే వారిని దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకెళ్ళడం, ప్రభుత్వ హాస్పిటల్కి, దాంతోపాటు పూర్తిగా నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందించడం లాంటి కార్యక్రమాలను కూడా దీని ద్వారా చేయాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఇవాళ గుంటూరు జిల్లాకి ప్రత్యేకించి 18 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ని అందజేయడం జరిగింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో కత్తితో హల్చల్ కలకలం రేపింది. సలాం సెంటర్ ప్రాంతంలో ఆస్తి వివాదం నేపథ్యంలో వేముల వెంకటేష్ అనే వ్యక్తి కత్తితో దాడికి యత్నించాడని బాధిత కుటుంబం ఆరోపించింది. గత 5 ఏళ్లుగా ఆస్తి తగాదాలు కొనసాగుతున్నాయని, కేసులు ఉపసంహరించుకోకపోతే చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని బాధితుడు వెంకటేశ్వర్లు మీడియాకు తెలిపారు. గతంలోనూ పలుమార్లు దాడులు చేసి కేసులు నమోదయ్యాయని, అయినా అతడి తీరు మారలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
చేశారు. మహిళలను సైతం లక్ష్యంగా చేసుకుని భయాందోళనకు గురి చేస్తున్నాడని ఆరోపిస్తూ వేముల వెంకటేష్ పై రౌడీ షీట్ ఓపెన్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, తమ కుటుంబానికి పోలీసు రక్షణ కల్పించాలని బాధితులు, స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గ్రూప్ 1 స్కామ్ వ్యవహారంలో కోట్లను తప్పుదారి పట్టించారని ఆరోపిస్తూ వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత డోలా తీవ్ర విమర్శలు చేశారు. ఈ వ్యవహారంలో జగన్ రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేసిన ఆయన గ్రూప్ 1 నియామకాలపై వాస్తవాలను ప్రజలకు చెప్పాలని, నిరాధార ఆరోపణలతో యువతను తప్పుదోవ పట్టించడం సరికాదని అన్నారు. ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోందని, వాస్తవాలు వెలుగులోకి వచ్చిన తరువాత వైఎస్ఆర్సీపీ నేతలు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడిందని డోలా పేర్కొన్నారు. చాలా పారదర్శకంగా డిఎస్సిని 16,000 పైకి ఉద్యోగాలను ఇస్తే మా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా ఏ ఒక్క మెరిట్ ఉన్నటువంటి అభ్యర్థికి అన్యాయం జరగకూడదనేటువంటి సిద్ధాంతం, యువతకి ఎంత అవకాశం ఉంటే అంతమందికి ఉపాధి ఉద్యోగాలు కల్పించే లక్ష్యం. ఎప్పుడు డిఎస్సి జరిగినా అది తెలుగుదేశం ప్రభుత్వం జరిగింది. మన ఎన్నికల ముందు తెలుగుదేశం, జనసేన, బీజేపీల ప్రభుత్వం మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాల కల్పనకి మేము చర్యలు తీసుకుంటామని చెప్పాం, కల్పిస్తామని చెప్పాం. దానిలో భాగంగానే మొదటగా డిఎస్సిలో 16,000 పైచిలకు ఉద్యోగాల్ని చాలా ట్రాన్స్పరెంట్గా నిర్వహించాం. 350 కేసులు పెడితే వాటన్నిటిని కూడా మేము చట్టబద్ధంగా వాటిని అధిగమించుకొని ఎలాంటి ఇబ్బంది లేకుండా డిఎస్సి ప్రక్రియ మొదలుపెట్టాం. పిల్లులు వేస్తే పిల్లు కూడా కోర్టు కొట్టేసింది. కేంద్రం మళ్ళా వాయిదా తీర్మానాన్ని చెప్పారు, ఇవన్నీ కూడా అధిగమించేశారు. ఈరోజు నిరుద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తే ఉద్యోగాలు చేస్తుంటే లేనిపోని యాగి చేస్తా ఏదో జరిగిపోయిందని చెప్పేసి రోజుకొక చోట ధర్నాలు అంటారు, నిరసన చేస్తారు, రిప్రజెంటేషన్ అన్నారు. ఇంత నిజాయితీగా జరిగితే మీరు చేసిన పరిస్థితులు ఏంటి? నిన్న సిట్ రిపోర్టు బయటకు వచ్చింది. దాన్ని చూస్తే మీ అక్రమాలు, మీ పాపాలు, కోకోలలు 2018లో ఆనాడు మా ప్రభుత్వంలో మేము నోటిఫికేషన్ ఇస్తే తర్వాత ఎగ్జామ్ జరిగితే మీరు వచ్చిన తర్వాత ఆ మెయిన్స్ క్వాలిఫికేషన్కి ఎగ్జామ్ పెట్టి ఎంత దారుణాలు చేశారో. ఆ రోజు కోర్టులో కేసులు వచ్చినాయి. కోర్టు కేసులు వచ్చిన తర్వాత చాలామంది చెప్పారు ఇక్కడ చాలా అక్రమాలు జరిగినాయండి, వాడి పేపర్లో దిద్దుబాట్లు చేశారని చెప్పారు. సిట్ని వేస్తే సిట్ ఇచ్చిన నివేదికలో వాస్తవాలు యావత్ ప్రపంచం విస్తుపోయే విధంగా భవిష్యత్తు మీద ఎన్నో ఆశలతో పోతున్నటువంటి యువత ఒక్కసారిగా నిరుత్సాహం అయిపోయారు. అంటే మీ చరిత్ర ఒకసారి తీసుకుంటే ఆ రోజు 10th క్లాస్ పేపర్ కొట్టేసి పేపర్ లీకేజ్ చేసిన ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా చేశాడు. ఆ తర్వాత తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా సూట్ కేసు కంపెనీలు పెట్టుకొని వచ్చి అవినీతి అక్రమాల కేసులో జైలు పోయిచ్చాడు. మెగా డిఎస్సి వ్యవహారంపై వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఆరోపణలను ఖండించిన టీడీపీ నేతలు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి డిఎస్సిపై చర్చించాలని సవాల్ విసిరారు. మీడియా సమావేశంలో మాట్లాడిన వారు ఆధారాలు లేకుండా ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం మానుకుని సభలో వాస్తవాలతో మాట్లాడాలని సూచించారు. మెగా డిఎస్సి ప్రక్రియ పారదర్శకంగా సాగుతోందని, అభ్యర్థులను తప్పుదోవ పట్టించే రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. ప్రభుత్వం యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కట్టుబడి ఉందని, నిరాధార ప్రచారాలతో గందరగోళం సృష్టించే ప్రయత్నాలను ప్రజలు నమ్మరని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. ఏమి సాధించావని నీ ప్రభుత్వ హయాంలో ఏ ఒక్కరికైనా సరే ఉద్యోగం ఇచ్చావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. జాబ్ క్యాలెండర్ అని ప్రకటించి ప్రతి ఒక్క కొత్త సంవత్సరం ముందు జాబ్లెస్ క్యాలెండర్ని ప్రకటించినటువంటి నీవు ఏమి సాధించామని చెప్పి పూర్తిగా నిరుద్యోగ యువతని అయోమయమైనటువంటి పరిస్థితులకు నెట్టి పరిశ్రమల్ని పారదోలి
ఆ రకంగా పాలన చేసినటువంటి నీవు ఈ రోజున ప్రజల విశ్వాసంతో నమ్మకంతో ఏర్పడినటువంటి ఈ కూటమి నాయకత్వం ఎన్నికల ముందు ఏదైతే ప్రజలకి వాగ్దానం చేసిందో ఆ వాగ్దానాలని అమలు చేసే విషయంలో పాలనకి మొదటి తొలి సంతకం 20 లక్షల ఉద్యోగాలు యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించే భాగంలో మెగా డిఎస్సిని ప్రకటించడమే కాకుండా ఏ రకంగా ప్రకటించాం? 16,347 ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చినటువంటి ఘనత, సంతకం చేసినటువంటి ఘనత ఈ కూటమి నేత నారా చంద్రబాబు నాయుడు గారికే దక్కింది. నువ్వేం చేసావు? ప్రజల్ని మోసం చేయటానికి, యువతని మోసం చేయటానికి ఎన్నికల ముందు ఒక తంతు చేసావు. ఒక 6,000 ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చావు. ఎన్నిసార్లు మెగా డిఎస్సిని జరుపుతా అని చెప్పి ఎన్నికల ముందు చెప్పావు? ఏమి సాధించావు? ఏమి చేసావు? ఎవరికి న్యాయం చేసావు? చేయకపోగా ఇవాళ ఎవరికైతే ప్రతిభతో ఉద్యోగాలను సంపాదించుకున్నారో వాళ్ళని అణువణువున అవమానపరుస్తున్నావు. పైగా నువ్వు ఏం చెప్తా ఉన్నావు? నువ్వు నీ పార్టీ ఎవరికైతే ఉద్యోగాలు వచ్చినాయో వారు దద్దమ్మలని చెప్తా ఉన్నావు, చవటలని చెప్తా ఉన్నావు. అంతేకాకుండా నేను వచ్చిన తర్వాత ఈ డిఎస్సిని రద్దు చేస్తా అన్నావు. నీ వల్ల అయిద్దా లేకపోతే నిన్ను పుట్టించినటువంటి వారి వల్ల అయిద్దా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఉద్యోగాల కల్పనపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు టీడీపీ డోర్ టు డోర్ కార్యక్రమాలను కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం పేరూరు గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీ అమలాపురం నియోజకవర్గ పరిశీలకురాలు వనమాడి సుస్మిత పాల్గొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత డిఎస్సి నిర్వహించి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించిందని ఆమె పేర్కొన్నారు. 5 ఏళ్ల ఆర్థిక విధ్వంసానికి, అరాచకానికి చర్మగీతం పాడుతూ మన ఆంధ్ర ప్రజలు తెలుగుదేశం పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు. ఈ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సుపరిపాలనతో 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకుని సంక్షేమం, అభివృద్ధి అనేది జోడెద్దులుగా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తుంది. ఈ సంక్షేమ పథకాలు రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్నప్పటికీ కూడా, అప్పులు ఉన్నప్పటికీ కూడా సంక్షేమాన్ని పేదలకు అందజేయడంలో మన ప్రభుత్వం చాలా విజయవంతంగా నడుస్తుంది. అదే విధంగా అభివృద్ధి, అలాగే ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో మన యువ నాయకులు నారా లోకేష్ గారు ఎన్నో పరిశ్రమలను తీసుకొచ్చి మన యువతకు, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తున్నారు. ఈ రోజు మెగా డిఎస్సితో 16,347 పోస్టులను భర్తీ చేయడం అంటే ఇది ఒక చారిత్రాత్మక విజయం. కానీ ఇటువంటి విజయాలను కూడా వైసీపీ ప్రభుత్వం విష ప్రచారాలు చేస్తూ, అన్ని అబద్ధపు ఆరోపణలు చేస్తూ, అన్ని దొంగ ఏడుపులు ఏడుస్తున్నది. వారు చేయలేని, వారు అధికారంలో ఉన్నప్పుడు చేసిన పాలనలో కనీసం ఒక్క డిఎస్సిని కూడా వాళ్ళు నిర్వహించకుండా ఈ రోజు మన ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంటే వారు విమర్శిస్తున్నారు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే వారు చేయలేనిది మన ప్రభుత్వం చేస్తుంటే వారు చూసి ఓర్వలేక, అదే విధంగా ఏ విధంగా అయితే ప్రజలు 11 సీట్లకే వాళ్ళని పరిమితం చేశారో, ప్రజలు వారిని ఎక్కడ మర్చిపోతారో అని కేవలం వారు ఈ ఉనికిని కాపాడుకోవడం కోసమే ఈ రోజు ఈ అబద్ధపు విష ప్రచారాలను చేస్తున్నారు. దీన్ని మనం ఎంతైనా సరే ఖండించవలసిన అవసరం ఉంది. అలాగే మన కూటమి ప్రభుత్వం ఏ విధంగా అయితే ఈ సంక్షేమాన్ని, అభివృద్ధినితో మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తుందో, మనం ప్రతి ఒక్కరి ఇంటికి కూడా వెళ్ళి మనం సాధించిన విజయాలను ప్రజలకు తెలియజేసి వారి ఆశీర్వాదాలు తీసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. ధన్యవాదాలు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేరవేసి ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల DCMS చైర్మన్ పెచ్చెట్టి చంద్రమౌళి ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే ఆనందరావుతో పాటు పరిశీలకురాలు వనమాడి సుస్మిత, అల్లాడ సోంబాబు, అధికారి జయలక్ష్మి పాల్గొన్నారు. అనంతరం డోర్
డోర్ టు డోర్ కార్యక్రమంలో భాగంగా ప్రజలను కలిసి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. సందర్భంగా ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని అన్నారు. ఈ 2 సంవత్సరాల్లో ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజలకి కూటమి ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ ఏ విధంగా చేశామో ఇంటింటికి వెళ్ళి ప్రజలను అడిగి తెలుసుకోవటమే కాకుండా ప్రజా స్పందన కూడా ఈ సందర్భంగా మీ అందరం తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా కూటమి ప్రభుత్వము చాలా బాగా పనిచేస్తుందని, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పాలన చాలా బాగుందని, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు సహకారం చాలా బాగుందని ప్రతి కుటుంబం దగ్గర ప్రతి ఒక్కరూ ఈ సందర్భంగా ఇవాళ తెలియజేస్తున్నారు. అందుకే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి చేయకుండా, ఒక డిఎస్సి కూడా ఇవ్వకుండా, ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయకుండా నిరుద్యోగ యువతని నిలువెల్లా మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు సిగ్గు ఎగ్గు లేకుండా డిఎస్సి మీద అపవాదులు వేస్తూ, డిఎస్సిలో ఎంపిక చేయబడ్డటువంటి అభ్యర్థులని శీలాన్ని శంకిస్తూ వాళ్ళు అడ్డమార్గంలో ఉద్యోగాలు ఎంచుకున్నారని, వాళ్ళ చదువు మార్కులు రాలేదని రకరకాల నిందలేస్తూ ఉద్యోగస్తుల్ని, ఉద్యోగ యువతని అవమానపరుస్తూ వైసీపీ ఒక అబద్ధ ప్రచారాన్ని ప్రారంభించింది. జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పార్టీ ఒక క్యాలెండర్ ఇచ్చింది. ఆ క్యాలెండర్ ప్రకారంగా మొదటి బుధవారం, ప్రతి నెలలో మొదటి బుధవారం ఏదైతే యూనిట్ పరిధిలో ఒక మీటింగ్ జరపాలని, రెండవ బుధవారం మండల పరిధిలో ఒక మీటింగ్ జరపాలని, మూడవ బుధవారం నియోజకవర్గ పరిధిలో మీటింగ్ జరపాలని ఒక క్యాలెండర్ ఇవ్వటం. అందులో భాగంగానే ఈరోజు మా ఇంటి దగ్గర ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందండి. మండల సమావేశం. దానికి ఆనందరావు గారు, ఎమ్మెల్యే గారు, అలాగే పార్టీ అబ్జర్వర్ గారు సుస్మిత గారు కూడా ఇక్కడ రావటం జరిగింది. అదేవిధంగా ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక విధమైనటువంటి సంక్షేమ పథకాలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అనేక సూపర్ 6 ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇవ్వటం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మాజీ కౌన్సిలర్ గోవాల రాజేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానుల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో భారీ బాణాసంచా కాల్చి సంబరాలు జరిపారు. మాజీ మంత్రి పెనిపే విశ్వరూప్, మాజీ ఎంపీ చింతా అనురాధ, చెల్లుబోయిన శ్రీనివాసరావు సమక్షంలో భారీ కేక్ కట్ చేసి రాజేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సందర్భంగా ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్, దొమ్మేటి రాము, మట్టపర్తి నాగేంద్ర, చల్లంగి అప్పాజీ, మట్టపర్తి మురళీకృష్ణ, రెడ్డి నాగేంద్రమణి, నక్కా సంపత్, గుమ్మళ్ళ సురేష్ తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. విద్యార్థుల సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆధార్ వివరాలు పూర్తి స్థాయిలో నవీకరించుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి మహబూబ్ బాషా సూచించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఆధార్ అప్డేట్ ప్రత్యేక కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. జిల్లాలోని 11 ఉన్నత పాఠశాలల్లో ఈ నెల 20వ తేదీ వరకు ఆధార్ అప్డేట్ శిబిరాలు కొనసాగనున్నాయని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాల ప్రయోజనాలు విద్యార్థులకు సకాలంలో అందాలంటే ఆధార్ అప్డేట్ తప్పనిసరి అని పేర్కొన్నారు. నేను డాక్టర్ మహబూబ్ బాషా, డిఈఓ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. విద్యార్థులకి రాబోయే రోజుల్లో కానీ అట్ ప్రజెంట్ కానీ
ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాల భాగంగా ఆధార్ అప్డేషన్ లేని దాని వల్ల ఈ తల్లికి వందనం కార్యక్రమంలో కొన్ని స్కాలర్షిప్స్ లేకపోవడం, అలాగే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు అప్డేషన్ చేయకపోవడము, వీటిల్లో విద్యార్థులు ఎన్రోల్ అయ్యి ఆధార్కి బయోమెట్రిక్ లింక్ ద్వారా లేని దానివల్ల కొన్ని ఇబ్బందులు అవుతుందని గుర్తించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రతి జిల్లాకి ఆధార్ అప్డేషన్ కేంద్రాలు పాఠశాలలు ఏర్పాటు చేయజరిగింది. అందులో భాగంగా ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 11 సెంటర్స్ పెట్టారు. అందులో 7 సెంటర్స్ రూరల్, 4 సెంటర్స్ అర్బన్లో, 11 సెంటర్స్లో ఆధార్ అప్డేషన్ సెంటర్ ఈ గవర్నమెంట్ పాఠశాలలో ఏర్పాటు జరిగింది. ఆ గవర్నమెంట్ పాఠశాలలో చదివే విద్యార్థులు, ఆ చుట్టుపక్కల ఉన్న విద్యార్థులు వాళ్ళ యొక్క ఆధార్ అప్డేషన్ అక్కడికి వచ్చి చేసి వాళ్ళ బయోమెట్రిక్ ఫింగర్ కానీ ఐరిస్ ద్వారా కానీ మొత్తము అప్డేట్ చేసుకోవాలా. ఫర్దర్గా ఎటువంటి తల్లికి వందనము లేకుండా విద్యార్థికి సంబంధించి ఎటువంటి ఫర్ ఎగ్జాంపుల్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్స్ కానీ, అలాగే ఇవి MDMకి సంబంధించి కానీ, అలాగే తల్లికి వందనం సంబంధించి ఆ టెక్స్ట్ బుక్స్ మిగతా అన్ని కార్యక్రమాలకి వీళ్ళ యొక్క ఆధార్ బయోమెట్రిక్ లింక్ ఉండాలా. అందులో భాగంగా చాలామంది విద్యార్థులకి కొన్ని మిస్టేక్స్ ఆ ఆధార్ లింక్ లేకుండా అప్డేషన్ లేని దానివల్ల ఇబ్బందులు గురవుతున్నారు. దాని ప్రకారం 100% అప్డేషన్ కూడా కాని దానివల్ల మాకు కూడా తక్కువ చూపిస్తుంది. ఎక్కువ సంఖ్యలో విద్యార్థులకి మేము బెనిఫిట్స్ అందిస్తున్నాము, కానీ డాటా అప్లోడ్ చేసేటప్పుడు మాకు తక్కువ కనిపిస్తుంది. అందుకోసమే సచివాలయం నుంచి ఒక రెస్పాన్సిబుల్ టెక్నీషియన్ని ఆధార్ అప్డేషన్ సెంటర్కి జిల్లాల్లో ఏదో కొన్ని పాఠశాలలో పెట్టారు. అందులో భాగంగా మాకు కూడా 11 పాఠశాలలు చెప్పారు. ఈరోజు అమలాపురం పాఠశాలలో ఇక్కడికి రావడం, ఇక్కడ విద్యార్థుల్ని నేను పరిశీలించాను. వాళ్ళ యొక్క కొందరికి ప్రాబ్లం ఏంటంటే ఈ ఫోటో యొక్క వాళ్ళ యూడైస్లో ఫోటో అప్డేట్ కాలేదు. ఎందుకు కాలేదు అంటే వాళ్ళు సచివాలయంకి వెళ్ళి వాళ్ళు ఫోటో అప్డేషన్ చేసుకుంటే అది లాగిన్లో యూడైస్ లాగిన్లో అప్లోడ్ అయితే ఆటోమేటిక్గా ఆధార్లో వాళ్ళ ఫోటో జనరేట్ అవుద్ది. దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ వాళ్ళు ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు, ప్లస్ అలాగే ఐరిస్ కూడా తీసుకొని వాళ్ళు ఫుల్ ఫ్లెడ్గా అప్డేషన్ చేస్తే ఫర్దర్గా ప్రతి విద్యార్థి 5 సంవత్సరాలకి 10 సంవత్సరాలకి వాళ్ళు అప్డేట్ అవుతూ ఉండాలా. హనుమకొండలోని ఎర్రగట్టుగుట్ట దత్తాత్రేయ కాలనీలో ప్రయాణికుల సౌకర్యార్థం నూతన బస్టాండ్ ను నిర్మించారు. పరకాల మెయిన్ రోడ్డుపై కీర్తిశేషులు కరుక రాజిరెడ్డి జ్ఞాపకార్థం ఆయన కుమారుడు కరుక పురుషోత్తం రెడ్డి ఈ బస్టాండ్ ను నిర్మించి ప్రజలకు అంకితం చేశారు. బస్టాండ్ తో పాటు సిమెంట్ బెంచీలను ఏర్పాటు చేయడంతో పాటు రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటించి పచ్చదనాన్ని ప్రాధాన్యమిచ్చారు. భవిష్యత్తులో కూడా ప్రజాసేవ కార్యక్రమాలను కొనసాగిస్తానని పురుషోత్తం రెడ్డి తెలిపారు. ఈ సేవలను అభినందించిన కాలనీ వాసులు, ప్రయాణికులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. నమస్కారం అండి, నా పేరు పురుషోత్తం రెడ్డి. నేను ఎర్రగట్టుగుట్ట దగ్గర TSV స్కూల్ దగ్గర నివాసం ఉంటున్నాను. సో ఇక్కడ చాలామంది ప్రయాణికులు ఎండల్లో నిల్చోవడం చూసి మా నాన్నగారి జ్ఞాపకార్థం కరుక రాజిరెడ్డి, మాది రాఘోపురం విలేజ్, టేక్మట్ల మండల్. సో నాన్నగారి జ్ఞాపకార్థం వచ్చేసి ఇక్కడ అందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఒక బస్ స్టాండ్ నిర్మించడం జరిగింది. అది 10 మందికి ఎండాకాలం కానీ వర్షాకాలం కానీ ఉండడానికి ఇక్కడ ఒక రిక్వెస్ట్ బస్ స్టాప్ ఉండే, బట్ నిల్చోడానికి ఒక చెట్టు కూడా లేకుండా నీడ కోసము. సో చాలామంది ఇబ్బంది పడుతుంటే చూసి బస్ స్టాండ్ నిర్మించడం జరిగింది. దాని ద్వారా చాలామంది హ్యాపీగా ఫీల్ అవ్వడం జరిగింది. అలాగే మా నాన్నగారి పేరు మీద నిర్మించడం చూసిన తర్వాత మిత్రులు రాఘవరెడ్డి మరియు చాంద్ పాషా అని చెప్పేసి దత్తాత్రేయ కాలనీలో ఉంటారు మిత్రులు, వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఇంకొకటి కూడా నిర్మిద్దామని చెప్పేసి నాతో పాటు ముగ్గురం కలిసి ఇంకొక బస్ స్టాండ్ నిర్మించడం జరిగింది. ఇదే విధంగా మన ఎర్రగట్టుగుట్ట జంక్షన్ దగ్గర కూడా ఏదైనా ప్లాన్ అలాగే ముందుకు వచ్చి కొంతమంది అక్కడ వాష్రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ బస్ స్టాప్ కానీ నిర్మిస్తే బాగుంటుందని నా ఆలోచన విధానం. దీంతో పాటు ముందు ఇంకా దీనికి ఒకటి ఆ బస్ స్టాండ్కు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే విధంగా దాని ద్వారా ఏదైనా ఫండ్ రైజ్ అయితే ఇంకా వేరే ప్లేసెస్లలో కూడా ఇలాంటి బస్ స్టాండ్లు నిర్మిద్దాము. ఇంకా సోషల్ యాక్టివిటీస్ అంటే 10 మందికి ఉపయోగపడే విధంగా మాకు తోచిన మేరకు చేద్దామనే ఆలోచన ఉంది మాకు. అలాగే మాలాగే మిగతా వాళ్ళు కూడా చాలామంది ముందుకు రావాలని ఆశిస్తున్నాను. మనకు ఈ ఎర్రగట్టుగుట్ట జంక్షన్ రోజు రోజుకి దినదినాభివృద్ధి చెందుతుంది కాబట్టి దీని ద్వారా పరకాలకు వెళ్ళే చాలామంది ప్రయాణికుల సంఖ్య పెరుగుతుంది. అదేవిధంగా గుట్ట దగ్గర ఉన్నటువంటి రోడ్ ఏదైతే ఉందో వైడనింగ్లో చాలామంది దగ్గరికి వస్తున్నారు. కొంత ఎవరిది వాళ్ళు ఆలోచించి వెనక్కి జరిగి రోడ్ అనేది వైడనింగ్ చేస్తే బాగుంటుంది. అదేవిధంగా సోషల్ యాక్టివిటీస్లో కూడా ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరుకుంటున్నా. ఇది 10 మందికి ఉపయోగపడే విధంగా ఉంటుందనే ఉద్దేశంతో సందేశం ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.
మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ రాజకీయ ప్రస్థానం 5 దశాబ్దాలు పూర్తి చేసుకునే సందర్భంగా నిర్వహించిన రాజకీయ స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొని కన్నా లక్ష్మీనారాయణ రాజకీయ జీవితం ప్రజాసేవను కొనియాడారు. 5 దశాబ్దాల రాజకీయ జీవితంలో ప్రజల విశ్వాసాన్ని అభిమానాన్ని సంపాదించడం అరుదైన విషయమని పేర్కొన్నారు. కళాశాల రోజుల నుంచే కన్నాతో తనకు స్నేహ బంధం ఉందని, మోసపూరిత రాజకీయాలు ఆయనకు తెలియవని అన్నారు. ప్రజాసేవలో సుదీర్ఘ కాలం కొనసాగుతూ కన్నా రంగయ్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల హృదయాలను గెలుచుకున్నారని ప్రశంసించారు. ముఖ్యమంత్రి పదవిని వరించాల్సిన నాయకుడైన కన్నాకు ఆ అవకాశం కొద్దిలో చేజారిపోయిందని పేర్కొన్న ప్రతిపాటి భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి తన అనుభవంతో రాష్ట్రానికి విశేష సేవలు అందించాలని ఆకాంక్షించారు. కాలేజీలో నా కన్నా సీనియర్, కాలేజీ రోజుల్లోనే కన్నా లక్ష్మణ్ అంటే ఒక హీరోగా ఉండేవాడు అప్పట్లోనే. ఆ విధంగా కాలేజీ డేస్ నుంచి సుదీర్ఘ ప్రయాణం మా ఇద్దరిది. 50 సంవత్సరాలు ఆయన ఏ విధంగానైతే 5 దశాబ్దాలు పూర్తి చేశారో ఆనాటి నుంచి ఈనాటి వరకు మా ఇద్దరికి అత్యంత ఆత్మీయత అనుబంధం ఉంది కన్నా లక్ష్మణ్ గారితో. ఆ విధంగా ఈరోజు గుంటూరు జిల్లాలో కూడా సుదీర్ఘకాలం అనేక పదవులు 73 నుంచి అనేక పదవులు నిర్వహించినటువంటి ఘనత కూడా కన్నా లక్ష్మీనారాయణ గారికే దక్కుతుంది. సుదీర్ఘకాలం మంత్రిగా ఉన్న, 4 సార్లు పెదకూరుపాడు శాసనసభ్యునిగా ఉన్న, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఇప్పుడు సత్తెనపల్లి శాసనసభ్యునిగా ఉన్న, కాకపోతే కొద్దిలో తప్పింది ముఖ్యమంత్రి పదవి. దగ్గరగా పోయి ముఖ్యమంత్రి అవుతున్నారు అనేటువంటి దాకా పోయి ఒక చరిత్ర సృష్టించినటువంటి నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ గారని తెలియజేస్తున్నాను. ఇంతవరకు కూడా అనేక సంవత్సరాలు సుదీర్ఘకాలం మంత్రిగా చేసినటువంటి నాయకుడు ఉమ్మడి గుంటూరు జిల్లాలో కన్నా లక్ష్మీనారాయణ గారని నేను గర్వంగా తెలియజేస్తున్నాను. కన్నా రంగయ్య గారి పేరు మీద ఒక ట్రస్టును కూడా ఏర్పాటు చేసి మాట ఇస్తే మాట తప్పని ఒక చరిత్ర కలిగినటువంటి నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ గారు. నిర్ముఖమాటంగా చేస్తాను అంటే చేస్తాను. కన్నింగ్ ఎప్పుడు కూడా దాటవేయటమో కన్నింగ్ పాలిటిక్స్ ఎరగనటువంటి నాయకుడు ఉన్నాడు అంటే అది కన్నా లక్ష్మీనారాయణ గారని నేను గర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ విధంగా వారు ఎరగనటువంటి పదవులు లేవు, పదవికే ఉన్నది ఇచ్చారు, పదవికే గౌరవాన్ని పెంచారు. స్వతహాగా చరిత్ర లేకుండా ఆనాడే రాజకీయాల్లోకి వచ్చి తనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకున్నటువంటి నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ గారిని నేను గర్వంగా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా వారు మరిన్ని పదవులు ఆశించాలని, వారి శేష జీవితం మంచి ఆరోగ్యంగా ఉండాలని, నేను ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉంటే నేను తెలుగుదేశం పార్టీలో ఉంటే మా ఇద్దరి మీద ఎటువంటి వ్యాపార సంబంధాలు లేకపోయినా అనేక ఇబ్బందులు పడ్డ రోజులు కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. మీకు ఎటువంటి సంబంధాలు లేవు మా ఇద్దరికి, ఓన్లీ స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలు. వారు ఒక పార్టీలో ఉన్నారు, నేను ఒక తెలుగుదేశంలో ఉన్నాను. కానీ మా ఇద్దరి మీద ఏదో ఒకటి కావాలని సృష్టించేవాళ్ళు. అటువంటి అన్ని ఎదుర్కొని అటువంటి స్నేహం 50 ఏళ్లుగానే కొనసాగిస్తూ అటువంటి మంచి నాయకుడు గుంటూరు జిల్లాలో ఉండటం ఉమ్మడి గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్కి గర్వకారణమని కూడా నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.